నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ఒంగోలు గుంటూరు రోడ్లోని గుప్తాస్ 4వ అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన భూ వికాస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన కార్యాలయాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భూ వికాస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ రాచగళ్ల వెంకట్రావు, మంత్రి శ్రీనివాసరావు, భూ వికాస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తాళ్లూరి విజయదుర్గ, చైర్మన్ అండ్ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు గుంటూరు రోడ్లో భూ వికాస్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ని ఈరోజు మేము అందరం కూడా వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మా మేయర్ గారు, మన ఉడా చైర్మన్ గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా శశిభూషణం, ఇంకా ముఖ్యులు అందరితో కలిపి ఈరోజు రియల్ ఎస్టేట్ ఓపెన్ చేసాం. దీనికి మహబూబ్ బాషా చైర్మన్ అండ్ డైరెక్టర్, అదేవిధంగా విజయదుర్గ ఒక డైరెక్టర్గా వీళ్ళ పార్ట్నర్షిప్ మీద ఈరోజు ఇక్కడ ఓపెన్ చేశారు. చాలా సంతోషం. ఆ భగవంతుడి ఆశీస్సులతో సక్సెస్ఫుల్గా జరగాలి. ఆల్రెడీ ఇదివరకు అంతా కూడా రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ఒంగోలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలు పెరుగుతున్నాయి. అన్నీ కూడా మేము కూడా ఎప్పుడు 14-19లో కూడా నగరం అనేది ఎప్పుడు ఎంత ఎక్స్పాండ్ అయితే అంత అందుబాటులో ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు మ్యాక్సిమం అప్పుడు అన్నీ కూడా రోడ్స్ కానీ, అదేవిధంగా వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా అన్ని పక్కలను కూడా పెంచడం జరిగిన తర్వాత మళ్ళీ పాత గవర్నమెంట్లో ఏం జరిగిందనేది మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళా కూడా మనం పుంజుకుంటా ఉంది. ఇప్పుడు ఫుల్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ, లేఅవుట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. దాని ఉద్దేశపూర్వకంగానే ఇదివరకు ఇప్పుడు వాళ్ళు ఎక్కడో బయట వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకించి ఒంగోలులో కూడా కాన్సన్ట్రేట్ చేసి ఒంగోలులో కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ అందరూ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఏదైనా కూడా ఈరోజు కార్పొరేషన్లో నుంచి కానీ, ఉడాలో నుంచి కానీ అప్రూవ్డ్ లేఅవుట్స్కే పర్మిషన్ ఇచ్చేటట్టుగా ఇదివరకు మాదిరి
అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నిటికి కూడా మేము కూడా సీరియస్గా తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు కూడా పార్కింగ్ కూడా ఉండేటట్టుగా కూడా దానికి కూడా మన మీటింగ్లో కూడా అవి కూడా చెప్పాం. ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో పార్కింగ్ ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ కట్టేటప్పుడు పార్కింగ్ అనేది ఉండాలి. లేఅవుట్ కూడా ఆథరైజ్డ్ లేఅవుట్సే ఉండాలి. ఎందుకంటే లీగల్ డాక్యుమెంట్స్ ఎప్పుడో అమ్మినవి కూడా ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి. మా దగ్గరికి వచ్చేటప్పుడు చాలామంది మేము అప్పుడెప్పుడో 10 సంవత్సరాల ముందు కొన్నాము, లేకపోతే 20 సంవత్సరాల ముందు కొన్నాము, ఇప్పుడు వచ్చేసి మా ల్యాండ్ లేదు అక్కడ, లేకపోతే వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఉండకూడదనే లేఅవుట్స్ అన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే ఖచ్చితంగా డాక్యుమెంట్ క్లియర్గా ఉంటుంది. కొన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు 10 కాలాలు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మన వాళ్ళు ఇలా ఆఫీస్ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మహబూబ్ బాషాకి అదేవిధంగా విజయ దుర్గాకి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు భూ వికాస్ ప్రాజెక్ట్స్ నూతన కార్యాలయం స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం, దానికి మేయర్ గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కూడా రావటం ఆనందమైన విషయం. అయితే ముఖ్యంగా ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి అన్ని అప్రూవల్స్ తీసుకొని ప్రజలకి అప్రూవల్ ఉన్న లేఅవుట్ కనుక ఇచ్చినట్టయితే అది ప్రజలకు కూడా రాబోయే కాలంలో ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. అలాగే ఈ నెల 23 దాకా ఎల్ఆర్ఎస్ కట్టుకోవడానికి కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లో ఎవరైతే ఫ్లాట్లు కొన్నారో వాళ్ళు ఎల్ఆర్ఎస్ చేయించుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 23 తర్వాత ఏదైతే అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉంటాయో వాటన్నిటి మీద కూడా వైస్ చైర్మన్ గారు అయినటువంటి జాయింట్ కలెక్టర్తో చర్చించాము. దాని తర్వాత అన్ని పంచాయతీల ద్వారా, అన్ని మున్సిపాలిటీ ద్వారా కూడా నోటీసులు పంపించి ఏదైతే అనాథరికర లేఅవుట్లు ఉన్నాయో వాటి మీద ఉక్కుపాదం మోపే విధంగా ప్రభుత్వం నుంచి చర్యలు కూడా తీసుకోబోతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందో ఆథరైజ్డ్ లేఅవుట్లే ఉండేటట్టు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని చెప్పేసి మీడియా నుంచి చెబుతూ, అలాగే ఈ భూ వికాసు వారు రియల్ ఎస్టేట్ రంగంలో మరింత ముందుకు వెళ్ళి ప్రజలకి చేరువయ్యి వాళ్ళ వ్యాపారంలో రంగంలో మరింత ముందుకు రావాలని చెప్పి మహబూబ్ బాషా గారికి, విజయదుర్గ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. భూ వికాస్ ప్రాజెక్టు వారు మహబూబ్ బాషా అండ్ విజయదుర్గ డైరెక్టర్స్గా ఈ యొక్క లేఅవుట్ యొక్క అంటే వెంచర్స్ని వేయడంలో మరి ఈరోజు ఆ కార్యక్రమానికి గౌరవ మన శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు మరి ఇక్కడ రావడం, వారి చేతుల మీదుగా అలాగనే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారు రియాజ్ గారు, అలాగే మంది శ్రీనివాస్ గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ గారు, అలాగనే మన శశిభూషణ్ గారు అందరూ కూడా ఇక కార్యక్రమానికి వచ్చి మరి ఇంత భారీ ఎత్తున ఓపెనింగ్కి రావడం అనేది అందరిని కూడా ముందుగా అభినందిస్తున్నాను మహబూబ్ బాషాని. ఎందుకంటే రోజు రోజుకి ఒంగోలు నగరము అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న కార్యక్రమంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి ఇక్కడికి వెంచర్లు వేయడము, అలాగనే చాలామంది కూడా ఇక్కడ స్థలాలు కొనడము, ఇల్లు కట్టుకోవడం అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ రోజున అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా మరి మేము నోటీస్ చేసిన వాటిలో 140 వరకు అనాథరైజ్డ్ లేఅవుట్సే ఉన్నాయి. మరి వాటి మీద ముఖ్యంగా లేఅవుట్ని కనుక అప్రూవల్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మరి గుడికి, బడికి, పార్కుకి స్థలాలు వదలాలి. అట్లాంటి వదిలిన పాత లేఅవుట్స్లో అయితే చాలా వరకు మరి పార్కుల ప్లేసెస్ని మరి చాలామంది దాన్ని ఆక్రమించడానికి మా దృష్టికి రావడం కూడా జరిగింది. అది గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మరి మేము ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే అపార్ట్మెంట్లు ఏదైనా కట్టేటప్పుడు మరి 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కూడా వితౌట్ పర్మిషన్స్తో వేయడం కూడా జరుగుతుంది. మరి ఎవరైనా సరే అలా చేసేటప్పుడు మరి దాన్ని కూడా వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఏదేమైనా మరి త్వరలోనే బీపీఎస్ కూడా రాబోతుంది కాబట్టి అందరూ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకొని మరి అందరూ కూడా ఆదరేట్ చేసుకోవాల్సిందిగా మరి కోరుకుంటున్నాము. అయితే ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ మరి పెరుగుతున్న మరి జనాభాకు కానివ్వండి, నగరానికి కానీ దానికి అనుగుణంగానే అనేక రకాల షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఎలాగ మరి లేఅవుట్స్ కానివ్వండి అన్నీ వస్తున్నాయి.
కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి యొక్క సహకారంతో మేము కూడా మరి ముందుకు పోయి మరి ఒంగోలు నగరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా మరి మేము కూడా మా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మహబూబ్ బాషాను అలాగే నా తాళూరు విజయదుర్గాను మరి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే సీఎం సహాయ నిధి ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా లభిస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. ఈ మేరకు గురువారం తన నివాసంలో 36 మంది లబ్ధిదారులకు లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని దామచల జనార్దన్ రావు అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే సింహాసనం ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు సుందరంగా. సరే, అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైనా హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళకి ఏదైనా 1 లక్ష రూపాయలు బిల్ అయినప్పుడు దానికి 35% ఈరోజు ప్రభుత్వం నుంచి CMRF నుంచి ఈరోజు వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు మళ్ళీ 30 చెక్కులు ఇచ్చాము. దానికి దగ్గర
65,36,446 రూపాయలు ఈరోజు వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మన దగ్గర 700 అప్లికేషన్స్ వస్తే ఒక 400 క్లియర్ అయినాయి. ఇప్పటికి వచ్చినాయి అన్నీ కూడా దాన్ని క్లియర్ చేసి మనం ఇస్తూ ఉన్నాం. దీనికి ఇప్పటి వరకు మన దగ్గరకు వచ్చాక 7,12,00,000 రూపాయలు ఈ రోజు వరకు మనం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరు పేదవాళ్ళు ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళకి ఏంటంటే కొంత ఫెసిబిలిటీ రావడానికి ఏదైనా కూడా పేదవాడికి 1,00,000 రూపాయలు, ఒక 5 లక్షలు ఖర్చు అయ్యేటప్పుడు వాళ్ళకి ఏదో విధంగా ఆర్థిక సహాయం చేసినప్పుడు వాళ్ళ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ CMRF చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి పోయిన 5 ఏళ్ళు ఇప్పుడు కూడా CMRF ఎవరికి సహాయం చేయాల. అదేమంటే అకౌంట్లో బటన్ నొక్కి అకౌంట్లో వేసానని చెప్పారు తప్పితే ఈరోజు చేయలే. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సంక్షేమ పదాలు సూపర్ 6 కూడా అన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాం. అందరికి కూడా ఈరోజు దగ్గర 49,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుంచి ఆదుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా మేము ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్తో పాటు సంక్షేమం, అదేవిధంగా డెవలప్మెంట్ రెండింటితోటి 2 కళ్ళు మాదిరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఒక మంచి నిర్ణయాలతో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య APBSSS ఆధ్వర్యంలో డిసెంబర్ 13న నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను గురువారం ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారి కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. IT, నాన్ IT, ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్స్ వంటి సుమారు 50 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని, గుంటూరులో నిర్వహించే ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి నిరుద్యోగులు నవంబర్ 22వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ తెలిపారు. జాబ్ మేళాలో పేర్లు నమోదు వివరాల కోసం 9035353651 మరియు 9989773451 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో సమైక్య మహిళా అధ్యక్షురాలు కామరాజ్ గడ్డ కుసుమకుమారి, ఉపాధ్యక్షులు ఆదిపూడి గిరిజా శంకర్ శాండల్య, ప్రచార కార్యదర్శి ముక్తినూతలపాటి వాసు, SAT రాజేష్, K మారుతి, వినయ్, పలువురు బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య వాళ్ళ ఆధ్వర్యంలో డిసెంబర్ 13వ తేదీ గుంటూరులో బ్రాహ్మణ యువతులకి నిరుద్యోగం పోగొట్టాలనే ఉద్దేశంతో సంఘ అధ్యక్షులైన కోనూరు సతీష్ శర్మ గారు ఇది పెట్టడం జరిగింది జాబ్ మేళా. ఆ రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు జాబ్ మేళా జరుగుతుంది. దాదాపు 15-16 కంపెనీలు వస్తున్నాయి. అలాగే 1000 మందికి అవకాశాలు కలిగిస్తారు. అది ఈ రోజున మేము ఒంగోలు శాసనసభ్యులైనటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈ రోజున ఇది ఆవిష్కరింపజేయడం జరిగింది ఒంగోలులో. ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజున వచ్చేస్తే మేమందరం కూడా అక్కడ ఉంటాము. మీకు ఇందులో మా కాంటాక్ట్ నెంబర్లు కూడా పెట్టాము. దీనిలో QR కోడ్ ఉంటుంది. దీనికి మేము మాకు చెబితే ఎలా అప్లై చేయాలి, ఎలా మీరు ఎన్రోల్ చేసుకోవాలి, మీరు ఎలా ఆన్లైన్లో మీ అప్లికేషన్ పెట్టుకోవాలనే విషయం కూడా చెబుతాము. ఎందుకంటే నేను అందులో ఆ సమైక్యకి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని, శాండిల్య గారు ఉపాధ్యక్షులు, అలాగే వాసు గారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా ఇదే పని మీద ఉన్నాము. మన ఒంగోలులో కూడా
పిల్లలకి మనం అవకాశం కలిగించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన జనార్దన్ గారు కూడా పూర్తి సహకారం అందిస్తారని చెప్పేసి ఈ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. అయినటువంటి మన దామచల జనార్దన్ గారు వారి అమృత హస్తాలతోటి మా బ్రాహ్మణ జాబ్ మేళా రేపు డిసెంబర్ 13న గుంటూరులో చాలా మెగా మేళా పెడుతున్నాం. హిందూ కాలేజీ గ్రౌండ్స్లో అమరావతి రోడ్లో. అక్కడికి దరిదాపులు 50+ కంపెనీస్ వచ్చి ఉపాధి కల్పించే ఉద్దేశంతో అక్కడ చాలా భారీ ప్రోగ్రామ్ని మా అధ్యక్షులైనటువంటి కోనూరు సతీష్ శర్మ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి అందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా సంఘం సభ్యులందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడే మేడం గారు చెప్పారు, ఇది మాది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనే బ్యానర్ APB+S అని. దీని ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా దీంట్లో పాల్పంచుకుంటున్నారు. అట్లనే మినిస్టర్స్ కూడా ఆ రోజు ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు. ఇది కాబట్టి అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ బ్రాహ్మణులందరూ కూడా జనరల్గా బ్రాహ్మిన్స్ అందరం కూడా అందరూ కూడా ఉద్యోగాల మీద ఆధారపడే క్యాస్ట్ ఇది. కాబట్టి అందరూ కూడా విధిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఎందుకంటే దీనికి మినిమం క్వాలిఫికేషను 10th డిప్లొమా నుంచి హయ్యర్ క్వాలిఫికేషన్ ఎంత ఉన్నా కూడా మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి ఆల్రెడీ మేడం గారు చెప్పారు, దాంట్లో మా నెంబర్స్ ఉన్నాయి. మీరు మమ్మల్ని ఎటువంటి 24/7 ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కావాల్సిన డీటెయిల్స్ అని తీసుకొని మీరు ఆ QR కోడ్ ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకొని అందరూ కూడా ముందుగానే ఈ సద్వినియోగపరచుకొని రేపు డిసెంబర్ 13కి ఈ ప్రోగ్రామ్ని మనం ప్రకాశం జిల్లా నుంచి కూడా విరివిగా మన వాళ్ళందరూ కూడా నిరుద్యోగ యువత, బ్రాహ్మణ యువత ముఖ్యంగా, అది యువత అంటే ఇద్దరు బ్రాహ్మణులు మహిళలు కానీ ఇటు జెంట్స్ కానీ గర్ల్స్ కానీ ఇద్దరు కూడా వీటిని ఉపయోగించుకొని అందరూ కూడా మీరు మీ జీవన విధానాన్ని మార్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒంగోలు మంగమూరు రోడ్డు మర్రిచెట్టు వద్ద సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కార్యాలయంలో సంతనూతలపాడు మండలంలోని 37 మందికి 17,20,791 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అందజేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్, మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Song remixed by DJ Srivarman mixes from Chimaputta.
దేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా తెలుగు దేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా గుండెలు తెగువా చూపు కొండలు తెగవా ఆయుధమవు తెలుపాంధ్రుని విలువా పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగు దేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా నవచరితను రాసేటి నల్లసిరా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే నందమూరి ఆవేశంలో. అందరికీ నమస్కారం. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గం సంతనూతలపాడు మండలంలో 38 మందికి దాదాపు 17 లక్షల చెక్కులు ఈరోజు అందజేయటం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మన కాన్స్టిట్యున్సీలో చాలామందికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. ఇది ఒక మంచి స్కీమ్ అని నేను ఫస్ట్ నుంచి భావిస్తూ ఉన్నాను. ప్రజలకు ఉపయోగపడేది, ఆపదలో హెల్త్ విషయంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళని సహాయం చేయటం. అందుకని మన కాన్స్టిట్యున్సీలో పార్టీల అతీతంగా హెల్త్ విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి మేము అందజేస్తూ ఉన్నాము. ఇప్పుడు వచ్చిన వాటాలలో దాపు ఒక 8 కోట్ల వరకు ఈ సంవత్సరంన్నరలోనే ఇచ్చాము. ఇంకా రాబోయే చెక్కులు కూడా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఈ వెసులుబాటుని మీరు ప్రతి ఒక్కరు అందజేసుకొని ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు మా దగ్గరికి తీసుకుని వస్తే మేము ఖచ్చితంగా అప్లికేషన్ మేము ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసే దాంట్లో నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనే సంక్షేమ కార్యక్రమం అద్భుతమైంది. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము. ఒంగోలు పట్టణంలోని ఇసుక డంపింగ్ యార్డు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ₹1 కోటికి పైగా ఖర్చు చేసి యార్డు నిర్వహణకు లైసెన్స్ తెచ్చుకున్నానని, అయితే బయట నుండి భారీగా ఇసుక వాహనాలు వస్తున్నా వాటిని అడ్డుకోకపోవడంతో నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని అడ్డుకోండి, లేదంటే నా లైసెన్స్ రద్దు చేయాలంటూ ఒంగోలులో ఇసుక యార్డు నిర్వహిస్తున్న భగత్ అనే వ్యక్తి మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్కు వినతి పత్రం అందజేశారు. ప్రజలకు 40కి పైగా ఇసుక డంపింగ్లను నిర్వహించి అక్రమంగా వారంతా ప్రైవేటుగా ఇసుక డంపు చేసి విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వాహనాలను అడ్డుకోలేకపోతే తన లైసెన్స్ రద్దు చేయాలని భరత్ కోరారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక రవాణా వ్యవహారం వివాదాస్పదంగా మారుతుందని, అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు తీసుకుంటే నా మీదే కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక నిర్వహణ సాధ్యం కాదని మైనింగ్ జిల్లా అధికారులకు రిటర్న్గా ఫిర్యాదు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఫ్యూచర్ ట్రాన్స్ అండి. మాకు పోయిన నవంబర్లో సీఎం గారు అందరికీ ఇసుక అందుబాటులో ఉండటానికి మన ప్రకాశం జిల్లాలో ఇటువంటి నదీ ప్రవాహ ప్రాంతం కాకపోవటం వల్ల నెల్లూరు నుంచి తెచ్చుకోవాల్సి ఉండటం వల్ల ఇక్కడ లోకల్గా అవైలబిలిటీ ఉండటం కోసం మాకు శాండ్ యాడ్స్ ఇచ్చారండి. ఇది అఫీషియల్గా లాటరీ సిస్టమ్ ద్వారా మాకు అలాట్ అయింది. దాని తర్వాత మా నవంబర్లో ఈ ఎండిఎల్ ఇచ్చారండి. ఎండిఎల్ ఇచ్చిన తర్వాత మేము ఒక 1 మంత్లో మేము కాటా పెట్టుకోవటం, దాని తర్వాత దానికి కావాల్సిన ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేసుకొని జనవరి నుంచి మేము అఫీషియల్గా స్టార్ట్ చేసామండి. మేము స్టార్ట్ చేయగానే అదికు ముందు ఈ శాండ్ పాయింట్స్ చాలా ఉన్నాయండి టౌన్లో. వీళ్ళందరూ ఎటువంటి ఇది అంత అనాథరైజ్డ్ బిజినెస్ జరిగేది. వాళ్ళందరూ శాండ్ యాడ్స్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు చాలామంది, దాదాపు ఒక 40 వరకు ఉన్నాయండి టౌన్లో. వాళ్ళు మాకు అఫీషియల్గా రావటం సహించలేక వాళ్ళు మా మీద రిపీటెడ్గా ట్రాక్టర్ ఓనర్ల ముసుగులో అప్పుడు ఉన్న కలెక్టర్ గారికి రిపీటెడ్గా కంప్లైంట్స్ ఇచ్చారు. దాని మీదట మేము వ్యాపారం చేయడానికి వచ్చాం కానీ వాళ్ళతో ఈ దందా చేయడానికి రాలేదు. కాబట్టి మేము ఒక నెల రన్ చేయడంతో మాకు ఒక ₹1 కోటి వరకు నష్టం వచ్చిందండి. మేము అయినా అంతటితో వెళ్ళిపోయాము. మేము ఆ రోజు నుంచి మళ్ళీ పోయిన నెల మమ్మల్ని కలెక్టర్ గారు పోయిన నెల 13వ తేదీ మీటింగ్కి పిలిచారు. పాత కలెక్టర్ గారికి ఈ ఇల్లీగల్ శాండ్ కుప్పల వాళ్ళందరూ రిపీటెడ్గా ట్రాక్టర్ ఓనర్ల ముసుగులో కంప్లైంట్లు ఇచ్చి మా మీద తప్పుడు వార్తలు ప్రచురించడం ద్వారా మేము ఆపరేషన్స్ ఆపేసి మా సొంత వ్యవహారాల్లో చూసుకున్నామండి. లాస్ట్ మంత్ 13వ తేదీ కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచారు. ఎందుకు వానాకాలం వస్తుంది, మీరు స్టాక్ పెట్టాలి అని చెప్తే మాకు ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయండి. మేము అంతకుముందు రన్ చేసినప్పుడు కూడా మా మీద ఇట్లా ఎలిగేషన్స్ చేసినందువల్ల మేము ఆపేసాము. మీరు మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కూడా చేయట్లేదు డిపార్ట్మెంట్స్. ఏదైనా సహాయం అందిస్తే మాకు ఏదైనా సపోర్ట్గా ఉంటే మేము రన్ చేస్తాము, స్టాక్ పెడతాము. మేము ఆల్రెడీ చాలా నష్టపోయామని చెప్పాం. లేదు, ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా మేము సహాయం చేస్తాము, మీరు రన్ చేయండి. ఇల్లీగల్ పాయింట్ల మీద మేము రన్ చేయనీయము, చట్టం ఉపయోగిస్తామని చెప్పారు. మేము ఒక 15 రోజుల నుంచి మేము మళ్ళీ స్టార్ట్ చేసామండి. ఈ 15 రోజుల్లో మా మీద రిపీటెడ్గా మళ్ళీ గ్రీవెన్స్కి ఈ ఇల్లీగల్ శాండ్ పాయింట్లు చేసేవాళ్ళు ట్రాక్టర్ ఓనర్ల ముసుగులో వీళ్ళు వెళ్ళి కంప్లైంట్లు అర్జీలు ఇవ్వటం, అవి వాటి మీద వార్తలు మాకు నెగిటివ్గా రాయించటం. దీనివల్ల మేము వ్యాపారం చేయాలన్నా మాకు చేయలేని పరిస్థితి వచ్చిందండి. మాకు ఎటువంటి సహకారం కూడా అందించలేదు. అందువల్ల మేము మా లైసెన్స్ని క్యాన్సిలేషన్ చేసుకోవటం కోసం మేము ఇప్పుడు మైన్స్ డీడీ గారికి వచ్చి లెటర్ ఇచ్చామండి. సార్ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే దాని మీదట మేము ఫర్దర్గా ముందుకెళ్తాము. మేమైతే ఒక ₹1 కోటి వరకు నష్టపోయాము. ఇప్పుడు అధికారులు మీకు సహకారం చేస్తే మీరు కంటిన్యూ చేయగలరు? అది మాకు రిపీటెడ్గా చెప్పారండి, కానీ వాస్తవంగా మాకేం చేయట్లేదు. మీరేం కోరుకుంటున్నారు? మేము ఏదైతే మా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇదంతా ఖర్చు పెట్టామో మేము ఒక ₹1 కోటి వరకు ఖర్చు పెట్టాం. మాకు ఏదన్నా దానికి తగ్గట్టు, లేకపోతే ఎవరన్నా ఫర్దర్గా దాన్ని రన్ చేసుకునే వాళ్ళు ఉన్నా వాళ్ళు ఇచ్చినా మాకు ఇబ్బంది లేదండి. మాకు ఈ రాంగ్ నేమ్ మాకు అవసరం లేదండి. దీని మీద ఇప్పటివరకు ఈ శాండ్ మాఫియా వాళ్ళందరూ ఆథరైజ్డ్ శాండ్ డిపో మీద ఇల్లీగల్ శాండ్ డిపోలు దాడి చేయటము, దానికి కొంతమంది మీడియా ఎండార్స్ చేయటం, ఇదంతా మాకు కొత్తగా ఉందండి. మేము ఇదంతా మేము ఫేస్ చేయలేక మేము విత్డ్రా అవుతున్నాం.
ఉండొచ్చని. ఎందుకంటే లేకపోతే ఈ ఎండార్స్ చేయకూడదు కదండి. ఇప్పుడు కుప్పల వాళ్ళని వాళ్ళు వెళ్ళి గ్రీవెన్స్ ఇస్తే మా మీద నెగిటివ్గా రాయకూడదు కదండి. అది ఇసుక ట్రాక్టర్లు తెచ్చుకోవచ్చండి, అది మేము కూడా చెప్తున్నాము. కానీ సొంత అవసరాల నిమిత్తం తెచ్చుకోవచ్చండి. కానీ ఒక పాయింట్లో ఇప్పుడు మీరు నార్త్ బైపాస్లో కనుక చూస్తే ఎప్పుడూ 30 ట్రాక్టర్లు అక్కడ పెట్టి అమ్ముతుంటారండి. అది అమ్మటం అనేది అది చట్టరీత్యా కరెక్ట్ కాదండి. మాకు ఆథరైజ్డ్గా లైసెన్స్ ఇచ్చారండి. అమ్మటం అనేది మేము చేయాలండి. వాళ్ళు సొంత అవసరాలు కావాలంటే తీసుకెళ్ళొచ్చండి, దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సార్ కంపెనీ ఫ్యూచర్ ట్రాన్స్ అండి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.